ప్రపంచ ప్రసిద్ధి గోల్కొండ డైమండ్ అమ్మకానికి వచ్చింది. కావాలంటే దీన్ని మీరు కూడా కొనుక్కోవచ్చు. జెనీవాలోని క్రిస్టియన్ మ్యూజియంలో ఈ అరుదైన నీలం రంగు వజ్రాన్ని వేలం వేయబోతున్నారు. క్రిస్టిస్లో వేలం పాటని కామన్, కానీ గోల్కొండ డైమండ్ లాంటి అరుదైన వజ్రాల్ని వేలం వేయటం మాత్రం చాలా అరుదు. ఇంకా చెప్పాలంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటివి మనం చూడగలం. ఇది అలాంటి సందర్భమే. ఈ వజ్రాన్ని వేలం వేయటం ద్వారా 300 కోట్ల రూపాయల నుంచి 430 కోట్ల రూపాయలు సమీకరించాలని భావిస్తోంది క్రిస్టీస్. అంటే ఈ వజ్రం వేలం పాట 300 కోట్ల రూపాయల నుంచి మొదలవుతుందన్నమాట. ఇది ఎంత కమ్ముడిపోతుంది, ఎవరు దక్కించుకోబోతున్నారో తెలియాలంటే మే 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. వేలం పాటల్లో ఇప్పటి వరకు అత్యధిక ధరకు అమ్ముడిపోయిన వజ్రం ఓపెన్ హైమర్ బ్లూ అనే డైమండ్. తలతలలాడే ఈ నీలం రంగు డైమండ్ 2016లోనే $57.5 మిలియన్ అమ్ముడుపోయింది. ఇప్పటి కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 500 కోట్ల రూపాయలు. ఈ రికార్డుని గోల్కొండ డైమండ్ అధిగమిస్తుందేమో చూడాలి. ఈ వ్యవహారాల్ని దగ్గరుండి గమనించే వ్యక్తులు మాత్రం గోల్కొండ బ్లూ డైమండ్ అన్ని రికార్డుల్ని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. భారత్లోని అత్యంత పురాతన వజ్రాల్లో ఒకటి గోల్కొండ డైమండ్. గోల్కొండ గనుల నుంచి దీన్ని వెలికి తీసినట్లు చెబుతారు. ఇండోర్ మహారాజ్ యశ్వంత్ హోల్కర్ II ఈ వజ్రాన్ని దక్కించుకున్నప్పటికీ డాక్యుమెంట్ ఆధారాలు ఉన్నాయి. అయితే అంతకు 100 ఏళ్ల ముందు నుంచే ఈ డైమండ్ మనుగడలో ఉన్నట్లు చెబుతారు చరిత్రకారులు. మరీ ముఖ్యంగా 1292లో మార్కో పోలో తన రచనల్లో ఈ అద్భుతమైన వజ్రం గురించి రాసినట్లు చెబుతారు. గోల్కొండ వజ్రాల వారసత్వం 4వ శతాబ్దపు సంస్కృత తాళపత్రంలో కనిపించింది. క్రీస్తు పూర్వం 327వ సంవత్సరంలో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశం నుంచి యూరప్కి వజ్రాల్ని తీసుకువెళ్లాడు. ఈ అరుదైన వజ్రాలు యూరోప్ ప్రజలకి అలా పరిచయం అయ్యాయి. ఆ తర్వాత 1292లో మార్పోలో తన రచనల్లో గోల్కొండ వజ్రాల గురించి రాశాడు. అయితే ఎక్కడా గోల్కొండ బ్లూ డైమండ్ గురించి ప్రత్యేక ప్రస్తావనే లేదు. ఎందుకంటే అలాంటి డైమండ్లు అప్పట్లో చాలా ఉండేవనేది చరిత్రకారుల మాట. ఒకప్పుడు గోల్కొండ ప్రాంతంలో ఇలాంటి అరుదైన డైమండ్లు చాలానే వెలికి తీసినట్లు చెబుతారు. దాదాపు 20కి పైగా అలాంటి వజ్రాల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజులకి అందించారట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గోల్కొండ డైమండ్కి సంబంధించి అధికారిక డాక్యుమెంటేషన్ ఇండోర్ మహారాజు యశ్వంత్ రావు నుంచి మొదలైంది. ఆయన ఈ డైమండ్ని 1923లో ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి చౌమట్ నుంచి దక్కించుకున్నారు. అంటే అప్పటికే ఈ డైమండ్లు ఫ్రాన్స్కు చేరుకుందనమాట. అయితే ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి నుంచి ఇలాంటి 2 డైమండ్స్ని మహారాజ్ దక్కించుకున్నట్లు డాక్యుమెంట్లో ఉంది. అందులో గోల్కొండ బ్లూ డైమండ్ మాత్రమే ఉంది, ఇంకొకటి మాయమైంది. అది ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత 1930లో ఫ్రెంచ్ కళాకారుడు బెర్నార్డ్ ఇండోర్ మహారాణి చిత్రపటాన్ని గీశాడు. అందులో ఈ గోల్కొండ డైమండ్ని చూపించాడు. 1947లో ఈ అరుదైన వజ్రం అమెరికాకి చేరుకుంది. దీన్ని ప్రముఖ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశారు. అయితే కాలక్రమంలో ఈ వజ్రం తిరిగి భారతీయ రాజరిక కుటుంబాల చేతికి వచ్చింది. చివరిసారి అది బరోడా రాజు కుటుంబంలో కనిపించింది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. అలా చేతులు మారుతూ జెనీవాలోని క్రిస్టిస్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.